ఈరోజు జహీరాబాద్ గడ్డ మీద మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి మరి వేదిక మీద కూర్చున్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు కూర్చున్నటువంటి సోదర సోదరీమణులకు, పత్రికా మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఇది జహీరాబాద్ చరిత్రలో నిలిచిపోయే రోజు. ఎందుకంటే వివిధ కార్యక్రమాలకు మరి శంకుస్థాపన చేసి ఈరోజు ఎన్నో కార్యక్రమాలను మీకు అందించి ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి ఇక్కడ ప్రసంగించడానికి రావడం జరిగింది. మరి వారు రోడ్లు అయితేనేమి, పంచాయతీరాజ్ అయితేనేమి, వాటర్ అయితేనేమి, రకరకాల డిపార్ట్మెంట్స్కు సంబంధించినటువంటి మరి శంకుస్థాపనలు చేయడమే కాకుండా మహిళలకు ఈరోజు పెట్రోల్ పంపును వారికి అంకితం చేస్తూ కూడా రిబ్బన్ కట్ చేయడం జరిగింది. ఒక మహిళగా నేను చాలా గర్వపడతా ఉన్నాను. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా కూడా మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళే కుటుంబాన్ని పోషించాలి, వాళ్ళు 4 పైసలు వాళ్ళ దగ్గరే ఉండాలి, అప్పుడే సంసారం సంతోషంగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి మన ముఖ్యమంత్రి గారు బస్సులు రెంట్కి ఇవ్వడం కానీ, మొన్ననే గిరి వికాస్ అనే ప్రోగ్రామ్ని కూడా మహిళలకు ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి అంటే సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశాన్ని ఇవ్వడం, ఈరోజు పెట్రోల్ పంప్ ఇవ్వడం, బస్సులు కూడా కిరాయికి ఇచ్చి నడిపించడం, అదే కాకుండా ప్రతి మహిళను కూడా కోటీశ్వరాలని చేస్తానని ఈరోజు ముందుకు పోతున్న తరుణంలో మరి జిల్లా ఇన్ఛార్జ్ మహిళా మంత్రిగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ జిల్లాలో హేమీలు ఉన్నారు. గత ముఖ్యమంత్రి గారు మరి ఇంకా ఆయన సెకండ్ లీడర్ అయినటువంటి వేరే నాయకులు ఉన్నా కూడా ఇక్కడ కార్యకర్తలు, నాయకులు మరి ఎక్కడా కూడా తగ్గకుండా వారికి పోటీగా ఈరోజు ఈ జిల్లాలో పనిచేస్తూ ఉన్నారని చెప్పడంలో ఎక్కడ అతిశయోక్తి లేదు. మీరు ఇదే ఉత్సాహంతో ముందుకెళ్ళాలి. ముఖ్యమంత్రి గారు మన వెంట ఉంటారు. తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకొని మనందరం కూడా పని చేయాలి. ఆ యొక్క గెలుపును కూడా మనం ముఖ్యమంత్రి గారికి అంకితం చేయాలని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. ధన్యవాదాలు మేడం. మన జిల్లా మంత్రివర్యులు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారి సందేశం. సభాధ్యక్షులు, జైరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి దార్శనికుడు, ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ గారు, గౌరవ శాసనసభ్యులు మదన్ మోహన్ గారు, సంజీవరెడ్డి గారు, లక్ష్మీకాంత్ గారు, టీజేఐసిసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, గౌరవ స్థానిక శాసనసభ్యుడు మాణిక్రావు గారు, వేదికను అలంకరించిన పెద్దలు, ఈనాడు ఈ సభకు విచ్చేసి సభని విజయవంతం చేసిన కాంగ్రెస్ అభిమానులు, జైరాబాద్, నారాయణఖేడ్, సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అభిమానులకు, పాత్రికేయ మిత్రులకు మీ అందరికీ సవినయంగా నమస్కరిస్తున్నాను చేతులు జోడించి. 16 సంవత్సరాల కాంగ్రెస్ పాలన మన ప్రాంతానికి మొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం, 500 కోట్ల రూపాయల పైచిలకు శంకుస్థాపనలే కానీ, ప్రారంభోత్సవాలే కానీ, అలా ప్రత్యేకంగా మన ప్రాంతానికి సంబంధించి బసవేశ్వరుని విగ్రహ ఆవిష్కరణ, ఏ బసవేశ్వరుడు